గాడ్ హల్లెలూయా. అందుకు నోవాహు 100 సంవత్సరాలు కట్టడానికి ఏంటంటే ఎవ్వరూ అతనికి సహకరించలేదు. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు నోవాహు కాలంలో. అందుకనే వాళ్ళకి దీవెనలు రాలేదు. నోవాహు కుటుంబం ఒక్క కుటుంబమే వాడలోకి వచ్చినవి, ఆ జంతువులు కూడా వచ్చినవి. ఆశీర్వాదాలకు వారసులయ్యాడు. నోవాహు వాడ దిగిన తర్వాత ద్రాక్ష తోట ఎత్తి విస్తారమైన ద్రాక్ష పళ్ళు కాసి ఫలించకండి. హల్లెలూయా. చూడండి, అందుకని ఒక దీవెని మనం పొందుకోవాలంటే, ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే, పండుగల ద్వారా మనకి దీవెని రావాలంటే ఆ పండుగలు మనం ఏం చేయాలంటే మనం సహకరించాలనే మనస్సు మీకు ఉండాలి. ఏదో అబ్రహం గారు వచ్చి, లేకపోతే ఎవరు వచ్చి, లేకపోతే సేవకుడు వచ్చి అడుగుతుంటారు.